బైబిల్ సెలవిస్తుంది, మన విశ్వాసము మాటల్లో ఉండకూడదు, క్రియల్లో ఉండాలి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఆ పాస్టర్ గారు ఆ నది ఒడ్డు దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇద్దరు స్త్రీలు అక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరు పాల వ్యాపారం చేసుకునే వాళ్ళు. వర్షాకాలం కాబట్టి ఆ వాగు చాలా ఎక్కువ వరదలాగా వస్తున్నప్పుడు ఆ ఇద్దరు స్త్రీలు అక్కడ ఆగిపోయారు. ఈ పాస్టర్ గారు అడిగారు, ఎందుకు మీరు కంగారు పడుతున్నారంటే వాళ్ళు చెప్పారు, చాలా పాలు తీసుకొచ్చాము, ఇప్పుడేమో వాగు వచ్చేసింది, పాలన్నీ వేస్ట్ అయిపోతాయంటే ఈ పాస్టర్ గారు అన్నాడు, ఓహో అంతే కదా, దానికి ఎందుకు బాధపడతారు, మీకు తెలుసా యేసయ్య నీళ్ళ మీద నడిచాడని, అంటే మరి ఇప్పుడు మేమేం చేయాలి అంటే ఎవరైతే నీళ్ళ మీద నడిచారో ఆ యేసయ్య పేరు చెప్తూ యేసు యేసు అనుకుంటూ నీళ్ళ మీద దాటి వెళ్ళిపోండి అని ఆ పాస్టర్ గారు చెప్పారు. ఆ పాస్టర్ గారు చెప్పిన మాట నమ్మి ఈ ఇద్దరు స్త్రీలు కూడా పాల వ్యాపారం చేసేవాళ్ళు అలానే చేస్తున్నారు. నీటి మీద నడిచి వెళ్ళడం, నీళ్ళ మీద నడిచి వెళ్ళడం. వర్షాకాలం అయిపోయే వరకు అలా కొనసాగింది. ఒకరోజు పాస్టర్ గారికి కొంచెం వాగు అవతల ఒడ్డుకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఆ పాస్టర్ గారు అక్కడ వచ్చి చూస్తూ ఉన్నప్పుడు ఆ ఇద్దరు స్త్రీలు అడిగారు, పాస్టర్ గారు ఏం ఆలోచిస్తున్నారు అని అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పాడు, ఏమీ లేదు, కొంచెం వాగు అవతలికి దాటాలి, నేను వాగేమో చాలా ఫోర్స్గా వస్తుంది అన్నప్పుడు, అదేమిటి పాస్టర్ గారు, యేసయ్య ఉన్నారు కదా, యేసు యేసు అని చెప్పుకుంటా అవతల నీళ్ళ మీద దాటి వచ్చేసేయండి అని చెప్పారు. ఆ ఇద్దరు స్త్రీలు ఆ మాట చెప్పి నీళ్ళ మీద నడిచి వెళ్ళిపోయారు. ఈ పాస్టర్ గారు వెనకాల నీళ్ళ మీద నడిచాడు, కొంత దూరం నడిచి వెంటనే మునిగిపోయాడు. ఏమీ అర్థం కాల, వాళ్ళు నడిచారు, వీళ్ళు మునిగిపోయారు, పాస్టర్ గారు మునిగిపోయారు. కారణం ఏమిటా అంటే మీకు తెలుసా, ఆ పాస్టర్ గారు మునిగిపోవడానికి కారణం ఏమిటంటే ఆయన నీళ్ళ మీద నడిచేటప్పుడు ఆయన ఆ ఒడ్డు మీద ఒక చెట్టుకి పెద్ద తాడు కట్టి ఆ తాడుని ఆయన నడుముకి కట్టుకున్నాడు. చూడండి, ఆయనలో ఉన్న విశ్వాసము ఇతరులకు చెప్పినప్పుడు ఆ విశ్వాసంలో ఉన్న శక్తిని వాళ్ళు చూశారు. కానీ అదేమిటో ఆ విశ్వాసము పాస్టర్ గారిలో లేకపోవడం చాలా విచారం. ఈరోజు చాలా మంది చెప్పేవాళ్ళుగా ఉన్నారు కానీ చేసేవాళ్ళుగా లేరు. విశ్వాసాన్ని మాటల్లో ప్రదర్శిస్తున్నారు కానీ అదే విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తే, అదే విశ్వాసాన్ని క్రియారూపకంగా మార్చితే తప్పకుండా యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగిన అద్భుతాలు ఈరోజు కూడా ప్రతి సేవకుడి జీవితంలో జరుగుతాయి, ప్రతి విశ్వాసి జీవితంలో జరుగుతాయి, ప్రతి సంఘంలో జరుగుతాయి, ప్రతి విశ్వాసి కుటుంబంలో జరుగుతాయి. మన విశ్వాసము చెప్పే విశ్వాసంగా ఉండకూడదు, చేసే విశ్వాసంగా ఉండాలి.